బ్యాక్ టు లైవ్ షో. రాష్ట్రంలో కరువు తాండవిస్తోన్న పట్టించుకోరాని ఆంధ్రప్రదేశ్ విపక్ష నాయకుడు జగన్ నిన్న మాచర్లో ధర్నా చేశారు. ప్రభుత్వం ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చి తర్వాత మొహం చాటేసింది. తర్వాత అక్రమ ప్రాజెక్టులు కడుతూ ఉన్న చంద్రబాబు నాయుడు ప్రశ్నించలేకపోతున్నారు కేసీఆర్ అని చెప్పి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. మరోవైపు రాష్ట్రానికి రావాల్సిన సాయం గురించి మళ్ళీ ఒకసారి ప్రస్తావించారన్న ఏపీ కేబినెట్ మీటింగ్ జరిగిన తర్వాత ప్రధాని దృష్టిలో లేదనుకుంటా అధికారులు సరైన సమాచారం ఇవ్వట్లేదేమో, ప్రధానికి నిర్లక్ష్యమా లేకపోతే తీవ్రత అర్థం చేసుకోలేకపోతున్నారు, ప్రత్యేక హోదాపై వెనక్కి తగ్గేది లేదని మరోసారి చంద్రబాబు స్పష్టం చేశారు. అలాగే వైసీపీ తెలంగాణలో వైసీపీ పార్టీ ఖాళీ అయింది. ఆ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న ఎంపీ శ్రీనివాసరెడ్డి అలాగే మిగిలిన మరొక ఎమ్మెల్యే కూడా టీఆర్ఎస్ లో రేపు చేరబోతున్నారు. ఈ అంశాలకు సంబంధించి వాళ్ళ చర్చలోకి వెళ్దాం. మనతో పాటు సిహెచ్ఎం కృష్ణారావు గారు, జగన్ క్రానికల్ బ్యూరో చీఫ్, సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ జాయిన్ అవుతున్నారు. అలాగే గౌతమ్ గారు, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ, బాబు రాజేంద్ర ప్రసాద్ గారు ఎమ్మెల్సీ, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు విజయవాడ నుంచి లైవ్ లో అందుబాటులోకి వస్తున్నారు. పార్థసారథి గారు మాజీ మంత్రి, వైఎస్ఆర్సీపీ ముఖ్య నేత. నమస్తే పార్థసారథి గారు. రైట్, కృష్ణారావు గారు. సరే, కరువుకి సంబంధించి ఒక అంశం తీసుకున్న జగన్మోహన్ రెడ్డి ముఖ్యంగా ప్రాజెక్టుల గురించి ఆయన ఇప్పటికే దీక్ష ఒకటి అనౌన్స్ చేశారు 3 రోజులకు సంబంధించి. సో దాని మీద కూడా ఒక విమర్శ, మీరు మీ ప్రయోజనాలు లేకపోతే మీకు ఇబ్బంది అవుతుందనో విమర్శించలేకపోతున్నారు, అడగలేకపోతున్నారు, తెలంగాణ సీఎంని ప్రశ్నించడానికి మీరు వెనకాడుతున్నారని. ఎట్లా చూడాలి రెండు అంశాలని? ఒకటేంటంటే కృష్ణా జిల్లాలు కానీ గోదావరి జిల్లాలు కానీ నిన్న ఒక సంఘటన జరిగింది. ఒకటి, తెలంగాణ ముఖ్యమంత్రి గారు కాళేశ్వరం వెళ్ళి అక్కడ శంకుస్థాపన చేశాడు. ఆయన అంటే గోదావరి నీళ్లను వినియోగించుకోవడానికి అదనంగా, ప్లస్ కృష్ణాకి సంబంధించి మీకు ఆల్రెడీ పాలమూరు రంగారెడ్డి స్కీమ్కి అది ఆయన వర్కులు ప్రారంభించాడు. మళ్ళీ మొన్న హరీష్ రావు గారు కూడా వెళ్ళి వేరే బిట్స్ ఆఫ్ వర్క్స్ ఉంటాయి వేరువేరుగా, వాటిని కూడా ఆయన ఏదో ఇనాగ్రేట్ చేసి వచ్చాడు. అది కాక దిండి ప్రాజెక్టు ఒకటి. వీటి మీద ఏమవుతుందంటే ఇప్పుడు మొత్తం వివాదం రాజకీయ పరంగా చేస్తున్నారు. ఇవాళ ఉన్నది ఏంటంటే అధికార పక్షం ఉన్నప్పుడు మనకు అన్యాయం జరుగుతుంది, నువ్వేం పట్టించుకోవడం లేదు అని ప్రతిపక్షాలు అక్కడ విమర్శించడం, ఇక్కడ కానీ అక్కడ కానీ. వాటిని సరిదిద్దే ప్రయత్నం చేయాలంటే అది అంత ఆషామాషి వ్యవహారం కాదు. నదీ జలాల వివాదం అనేది మీకు బచావత్ అవార్డు 1973లో ఒకసారి, 76లో ఫైనల్ అవార్డు ఇచ్చిన తర్వాత నుంచి అప్పటి నుంచే కాంట్రవర్సీలు మొదలయ్యాయి. కృష్ణా నదిలో ఇవాళ ఏ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినా ఎవరు వచ్చినా కూడా అదనంగా ఒక్క నికర జలం ఒక బొట్టు కూడా లేదు. ఉన్న నికర జలాలన్నీ మన బచావత్ అవార్డులోనే అన్ని కేటాయింపులు అయిపోయాయి. ఉన్న వల్ల మిగులు జలాలు. ఆ పరిస్థితిలో రాష్ట్ర విభజన జరిగింది. రాష్ట్ర విభజన జరగడానికి కొద్ది సంవత్సరాల ముందు కృష్ణాలో అది అయిపోయింది కాబట్టి పాత ట్రిబ్యునల్ కొత్త ట్రిబ్యునల్ వేశారు. ఆ కొత్త ట్రిబ్యునల్ కొత్త రకంగా తీర్పు ఒకటి ఇచ్చింది. ఆ తీర్పు అమలు కావాలా లేదా అనే వ్యవహారం మీద అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఈ పార్థసారథి గారి మంత్రిగా ఉన్నటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గారి మంత్రివర్గం స్పెషల్ లీవ్ పిటిషన్ సుప్రీంకోర్టులో వేశారు. అది అలా నడుస్తోంది. వాళ్ళు చాలా టైం వాళ్ళు తీసుకుంటున్నారు కోర్టులు ఇక్కడ. అది అయిపోయిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత, సార్ కృష్ణా జిల్లాలది మీరు అప్పుడేదో ఉమ్మడిలో మాకు అన్యాయం జరిగిందనే కదా రాష్ట్రం ఏర్పడింది, ఈ కృష్ణా జిల్లాల్లో మా వాటా ఏమిటి అనేది వాళ్ళు సరిగ్గా వాదించలేదు, కాబట్టి మీరు మళ్ళీ మొదలు పెట్టాలి ఇది అని తెలంగాణ ప్రభుత్వం మళ్ళీ సుప్రీంకోర్టులో స్పెషల్ పిటిషన్, అది వాళ్ళ హక్కు, వాళ్ళ ఇష్టం. ఇట్ ఈస్ ఫర్ ది కోర్ట్స్ టు డిసైడ్. ఇది ఇలా ఉండగా బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అయిపోయాయని ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళా ఎక్స్టెండ్ చేశారు. ఈ రాష్ట్ర పునర్విభజన చట్టంలో ఈ 2 రాష్ట్రాలు ఏర్పడ్డాయి కాబట్టి వీటిల్లో నదీ జలాల వాటాలు గిటాలు తేల్చాలి కాబట్టి వీటిలన్నీ చూసుకోవడం కోసం అనేది ఒకటి మళ్ళీ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ 2 ఏళ్ల పాటు ఎక్స్టెండ్ చేశారు. ఆ 2 ఏళ్ళది ఇప్పుడు అయిపోతుంది, మళ్ళీ ఎక్స్టెండ్ చేస్తారా? అది వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు వాదనలు వినడం వ్యవహారం చేస్తున్నారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ 2 రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా ఒక వాదన వినిపిస్తున్నాయి. పునర్విభజన మళ్ళీ జరగాల్సిందే, పునర్విచారం జరగాల్సిందే, మళ్ళీ రివ్యూ చేయాల్సిందే అని. సో ఆ వివాదం ట్రిబ్యునల్లో అలా ఉంది. సుప్రీంకోర్టులో వేసింది వాళ్ళు దీపక్ మిశ్రా గారి ధర్మాసనం రోజు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వింటున్నారు. మళ్ళీ మేలోనో జూన్లోనో వేసినట్టున్నారు. అవి అలా నడుస్తూ ఉంటుంది. అది వాళ్ళు తేల్చరు. ఈ 2 అలా ఉండగా కేంద్ర జల సంఘం ఇంటర్ఫీర్ అవ్వడమో లేకపోతే కేంద్ర ప్రభుత్వం ఇంటర్ఫీర్ అవ్వడం అంటే వాళ్ళకి ముందు ఎవరి వాటాలు ఏంటో తేల్చే వ్యవహారమే మీరు పెండింగ్ లో ఉన్నప్పుడు ఏం లెటర్లు ఇక్కడ వచ్చిన సమస్యలు ఏంటంటే విభజన చట్టంలోనే ఒక ప్రత్యేకమైనటువంటి ఒక దాన్ని పొందుపరిచారు. అదేంటంటే ఈ 2 రాష్ట్రాల మధ్య 2014 జూన్ 2 అపాయింటెడ్ డేకి తర్వాత ఎవరైనా ఏవైనా కొత్తగా నిర్మాణాలు చేపట్టాలంటే అది ట్రిబ్యునల్కి అనుకూలంగా ఉందా లేదా ఇవన్నీ తేల్చడం కోసం కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఒకటేశారు.
వీళ్ళ పర్మిషన్ వీళ్ళకి చెప్పి ఏమండి ఇదో మేము ఇలా చేపట్టబోతున్నాం అని పర్మిషన్ తీసుకుని వాళ్ళు ఏం చేస్తారు, ఏమండి ఇలా తెలంగాణ ఏదో చేయబోతుంది, ఆంధ్ర అదేదో చేయబోతుంది, మీకేమైనా అభ్యంతరమా, ఇవన్నీ చూసుకుని సామరస్యపూర్వకంగా పరిష్కరించడం కోసం ఒకటి వేశారు. వీళ్ళు సరిగ్గా తేల్చకపోతే ఎపెక్స్ కౌన్సిల్ అని ఒకటి పెట్టారు. దానికి ఏంటంటే ఉమాభారతి గారు, అంటే ఇప్పుడు ఉమాభారతి ఎవరుంటే వాళ్ళు ఎక్స్ అఫీషియో యూనియన్ హోమ్ వాటర్ రిసోర్సెస్ మినిస్టరు, 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, 3 సభ్యులు దాంట్లో వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. వాళ్ళు పరిశీలించి మీరు చేసేది తప్పు, మీరు చేయకూడదు, లేకపోతే మీది రైటు, ఏదో ఆ విధంగా పరిష్కారం చేయాలి. ఇన్ని ప్రొసీజర్లు, ఇన్ని లావాదేవీలు, ఇన్ని వ్యవహారాలు ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నప్పుడు రాజకీయంగా ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, మీకు గుర్తుందో లేదో గత ఏడాది ఈ 2 రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఇలాగే కుట్టుకోవడం కార్యక్రమం మొదలెట్టారు. మొదట్లోనే అసలు చాలా విపరీతంగా మొదలైంది, పోలీసులు హడావుడి. అవన్నీ అయినప్పుడు ఏమైందంటే ఢిల్లీలో కూర్చున్నటువంటి కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ 2 రాష్ట్రాలతో ఒక అంగీకారం కుదిర్చారు. 2 సంతకాలు పెట్టారు దాని మీద. కృష్ణా జలాల్లో పాత ట్రిబ్యునల్ వాదనలు వ్యవహారాలు అవన్నీ వచ్చే వరకు నికరంగా వచ్చేది 811 టీఎంసీలు కాబట్టి అందులో మీ వాటా 512 ఎవరు ఆంధ్రప్రదేశ్కి, మీ వాటా 299 తెలంగాణది. ఈ ప్రకారం వాడుకోండి అన్నారు. వాళ్ళు వాడుకుందామంటే అసలు ఒక చుక్క రాలేదు, అది వేరే విషయం. వచ్చినప్పుడు నీళ్లు వచ్చినప్పుడు వాటర్లు అవి వేశారు. ఈ పరిస్థితుల్లో ఈయన మా సంగతి మాకు 299 ఇందులో ఉంది, మిగులు జిల్లాలో 300 టీఎంసీలు ఉన్నాయని బచావతి ట్రిబ్యునల్ ఒకటి చెప్పింది కదా, మిగులు 300 ఉన్నాయని. అందులో వాటా చూస్తే మాకు 77 వస్తాయని, అది ఇవన్నీ కలిపి మేము ఆ 77 వాడుకోవడం కోసం ఈ పాలమూరు రంగారెడ్డి తెచ్చాం, అది తెచ్చాం, ఇది తెచ్చాం అని అంటారు. బట్ యాక్చువల్గా వీళ్ళు తేవచ్చు, వీళ్ళు ఎవ్వరు ఆపరు. బట్ ఏంటంటే ప్రొవైడెడ్ రూల్స్ అప్లై, కండిషన్స్ అప్లై అని మీరు ఫాలో అవ్వండి అని. బట్ వీళ్ళు ఏమంటారు, మీరు ఎవరు ఫాలో అయ్యాడు, తెలుగు గంగ పెట్టినప్పుడు ఫాలో అయ్యారా? తెలుగు గంగ ప్రాజెక్టు ఎన్టీ రామారావు గారు ఎంజి రామచంద్రన్ గారు శంకుస్థాపన చేసి మొదలుపెట్టి పనులన్నీ చేసి కర్నూలు జిల్లా ఆత్మకూరులో 6,000 ఎకరాలకి 4 ఏళ్ల తర్వాత నీళ్లు వదిలే వరకు కూడా ఒక్క అనుమతి రాలా. కేంద్ర జల సంఘం నుంచి హైడ్రాలజికల్ క్లియరెన్స్ రాలేదు. తర్వాత అడ్జస్ట్మెంట్లు చూసి దానికి టీఎంసీలు అవి కేటాయించారు. హంద్రీనేవాకు ఉందా, ఇవాళ కూడా లేదు. గాలేరు నగర్ ఉందా? సో వీటికి ఏమిటంటే నిన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసినటువంటి తీర్మానం అది కొంచెం పద్ధతిగానే ఉంది, మేము కాదనడం లేదు. బట్ కండిషన్స్ ప్రకారం వ్యవహారాలు జరగాలి సామరస్యపూర్వకంగా చర్చల మూలంగా అనేది. అది కేంద్రం జోక్యం చేసుకోవాలన్నారు. మరి చూడాలి ఏం చేస్తారు. కేంద్రం జోక్యం చేసుకోవాలి, సుప్రీంకోర్టుకి వెళ్తా ఉన్నారు. పార్థసారథి గారు, సరే అంటే పట్టించుకోవట్లేదు అని ఒక మాట అంటే సరిపోతుందా? ప్రయత్నాలు చేస్తున్నామని ప్రభుత్వం చెప్తోంది, కేంద్రం ఎందుకు ఇంటర్వ్యూ అవ్వట్లేదు అర్థం కావట్లేదు. ఒకవేళ కేంద్రం పట్టించుకోకపోతే కోర్టుకి వెళ్తా ఉంటున్నారు. సో ఈ నేపథ్యంలో ఇది ప్రయత్నం కలిసి చేయాల్సిన అవసరం ఉందా, లేకపోతే రాజకీయంగా విమర్శలు చేసుకుంటే సరిపోతుందా? ఇది రాజకీయం అనుకోవడానికి అవకాశం లేదండి. ఎందుకంటే ఒకసారి చర్యలు తీసుకుంటే ఆ ప్రభుత్వం ఆ రాష్ట్రంలో, తర్వాత కృష్ణా డెల్టాకి మిగిలేది ఎడారి తప్పితే ఇంకేముండదు. ఇప్పటికే కృష్ణా డెల్టా తీవ్ర ఒత్తిడికి గురవుతా ఉంది. ఏ సంవత్సరం కూడా పూర్తి ఆయకట్టుకి నీరు అందించలేని పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. ఈ సంవత్సరమే కేవలం 66 టీఎంసీలు మాత్రమే కృష్ణా నది నుంచి కృష్ణా డెల్టాకి అందినాయి. కాబట్టి వీటన్నిటిని చూసుకుంటే ఏ విధంగా సాగునీటి కోసం ఇక్కడ ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారో తెలుసు. సాగునీరు పక్కన పెట్టండి, ఈ సంవత్సరం త్రాగునీరు కూడా కటకట్లాడిపోతా ఉన్నారు. చివరి ప్రాంతాలకు కానీ చాలా అనేక ప్రాంతాలకి మంచినీరు కూడా అందని పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల్లో ఎగువ ప్రభుత్వం మరి ప్రాజెక్టులు కడతా ఉంటే ఈ ప్రభుత్వం ఆందోళన చేయాల్సిన పరిస్థితి ఇదేనా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. మేము వీరి వెంటనే సరే వాళ్ళకి రైట్స్ ఉన్నాయా లేదా అనేది మనం వివాదంలోకి వెళ్ళదలుచుకోలేదు. మరి పర్మిషన్ తీసుకొని అపెక్స్ బాడీ పెట్టారు, లేకపోతే ట్రిబ్యునల్ ఉన్నాయి, అనేక చట్టాలు లేకపోతే అనేక ట్రిబ్యునల్ ఆర్డర్స్ ఉన్నాయి. వాటన్నిటినీ పరిగణలో తీసుకుని ఒక ఫైనల్ ఆర్డర్ వచ్చేదాకా మరి ఆ ప్రభుత్వాన్ని నిలువరించాల్సిన బాధ్యత ఎవరిదండి? ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కదా. వీళ్ళు భాగస్వామైన కేంద్ర ప్రభుత్వ అధికారులు ఉన్నప్పుడు కనీసం అటువంటి చర్యల్ని ఎందుకు తీసుకోలేకపోతుంది ప్రభుత్వం? మరి కృష్ణా డెల్టాకి రేపు నష్టం జరిగితే వాళ్ళు కట్టేసిన తర్వాత ఏమైనా ఆపగలమండి? ఆల్మట్టి ఎత్తు పెంచేశారు, ఆ రోజు నష్టం జరిగింది, వాళ్ళు కట్టేశారు. మీకు తెలియదు కదా, ఇప్పుడు నిన్న దేవుని రమ్మ చెప్పారు, ఇప్పటి నుంచి 6-7 లేఖలు రాసాం, రెస్పాన్స్ లేదు బోర్డుల నుంచి కానీ లేకపోతే సిడబ్ల్యూసీ నుంచి కానీ. కేంద్రం ఇంటర్ఫియర్ కాకపోతే సుప్రీంకోర్టుకు వెళ్తాం అనుకోండి. నేను ఏపీ కేబినెట్ తర్వాత ముఖ్యమంత్రి దాదాపుగా స్పష్టం చేశారు కదా. కాదండి, ఎప్పుడు వెళ్తారంటే లేఖలు రాయటంతో సరిపోతుందా అని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను.
మీరు కేంద్ర ప్రభుత్వం మీద ఏం ఒత్తిడి తీసుకొచ్చారు? మీ పార్టీ ఎంపీలతో కానీ లేకపోతే మీ ముఖ్యమంత్రి గారు వెళ్ళి ప్రధానమంత్రి దగ్గర ఏమైనా అజిటేట్ చేశారు? అజిటేట్ అంటే ఓ ధర్నాలు గిర్నాలని కాదు మేము అనేది, వెళ్ళి మీ రాష్ట్రం ఎదుర్కోబోయే సమస్యల గురించి ఆయనకి వివరించి ఆయన రెస్పాన్స్ ఏమైనా తీసుకున్నారా? ఇప్పుడు లేఖలు రాశామని చెప్పి చేతులు ఎత్తేస్తే సరిపోతుందంటారా? ఇప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్తానంటారు. ఇప్పుడు దాకా ఇప్పుడు రేపు వాళ్ళేమో శంకుస్థాపన చేసి పనులు మొదలు పెట్టేసిన తర్వాత వాళ్ళు ఆపడానికి అవకాశం ఉంటుందా? ఈ విధంగా బాధ్యతారహితంగా మేము లేఖలు ఇచ్చేసాము, 22 సార్లు మా ముఖ్యమంత్రి గారు ఢిల్లీ వెళ్ళొచ్చారు అంటే దీనివల్ల వనగూడిందంటే ఈ రాష్ట్రానికి. రాబోయే రోజుల్లో కృష్ణా డెల్టాకి రైతులు నష్టపోతే ఎవరు బాధ్యత వహిస్తారు దానికి? కాబట్టి ఇది చాలా తప్పు. ఎజిటేట్ చేయాల్సిన స్థాయిలో ఈ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావటం లేదు. ఏ విషయంలోనైనా సరే, పోలవరం విషయంలో కానివ్వండి, స్పెషల్ స్టేటస్ విషయంలో కానివ్వండి, నిధులు రాబట్టుకుంటలో కానివ్వండి, ఈ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. ఈ రాష్ట్ర ప్రజల హక్కుల్ని తాకట్టు పెడుతుంది కేంద్ర ప్రభుత్వానికి. దానికి కారణాన్ని వాళ్ళే చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ రోజు ఇన్నిసార్లు ఇసుక గురించి చర్చించిన కేబినెట్ ఆ ప్రభుత్వం చేస్తున్న విషయాల గురించి ఇప్పుడు దాకా చర్చించక్కర్లేదండి. ఒక నిమిషం మళ్ళీ మీతో మాట్లాడతా. రాజేంద్ర సార్ గారు కారణాలు మీరే చెప్పాలి అన్నారు పాలసార్. ఒక నిమిషం సార్, పాలసార్ గారు ఒక నిమిషం అండి. ముఖ్యమంత్రి గారు ఈ 2 సంవత్సరాల్లో 30 సార్లు ఢిల్లీ వెళ్తే 30 సార్లు 20 సార్లు ఈ జలవనరుల మంత్రి గారు ఉమాభారతి గారిని కలవటం జరిగింది. ఎందుకు? ఊరిని ముచ్చట్లాడుకుంటాను, టీ తాగటానికి వెళ్ళారా? ఈ సమస్యల మీదే, ఈ వాటర్ ప్రాజెక్టులు అనుమతులు లేకుండా తెలంగాణ కానీ ఇతర రాష్ట్రాలు చేయని, లేకపోతే మనం కట్టుకునే ప్రాజెక్టులకి అనుమతుల కోసం తిరిగి ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేయటం జరుగుతుంది. ఈ విషయంలో కేంద్రం అలసత్వంతో వ్యవహరిస్తోంది అనేది స్పష్టంగా నిన్న సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. అధికారుల వైఖరిని కూడా తీవ్రంగా ఖండించడం జరిగింది. అలా ప్రధానమంత్రి గారికి కూడా ఆల్రెడీ ఒకసారి కలిసి చాలా సీరియస్గా చెప్పడం జరిగింది. అది ప్రొసీజర్ నడుస్తూ ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం అనేది ఒక బలమైన ఒక నాయకత్వంలో బలమైన ప్రభుత్వం. అంతే అంటే మనం ఏమన్నా పోట్లాడి ఇది చేయటం, దానికి ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి మార్గాలు ఉంటాయి. వాటిలో చేయాల్సిందంతా వాళ్ళ నాయకుడు చేసాడండి. కృష్ణా జలాల్లో మిగులు జలాలు, నిగర జలాలు అడగమని చెప్పి రిటర్న్ గా ట్రిబ్యునల్కి ఇచ్చేయటం జరిగింది. ఇచ్చేశారు. మన జుట్టు తీసుకెళ్లి ఇతర రాష్ట్రాలకి ట్రిబ్యునల్కి అప్పచెప్పేశాడు వాళ్ళ నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఇంకా మాట్లాడే అర్హత ఎక్కడుంటుంది ఈ పార్టీకి? నైతికమైన పోని ప్రతిపక్షంగా, పోని మేము మిత్రపక్షం, మేము గట్టిగా అడగలేకపోతున్నాం బీజేపీని. మీరు ప్రతిపక్షం కదా, మీరు గట్టిగా అడగొచ్చు కదా. మీరు ఎక్కడో వెళ్ళి కర్నూలులో, గుంటూరులో గల్లీల్లో చేస్తామంటారు ఏంటి ధర్నాలు? ఢిల్లీలో మోడీ గారు ఇంటి ముందు చేయండి. రిషి గారు అదే ఆ కేసుల కోసం ఇప్పుడు వెళ్ళి మోడీ ఇంటి ముందు ధర్నా చేస్తే భయం. ఆ కేసులు మళ్ళీ ఎక్కడ తిరగదొడతారో, మళ్ళీ అక్కడ జైల్లో పెడతారని జగన్మోహన్ రెడ్డి గారికి భయం. వీళ్ళకి ఒకటి ఇక్కడ నిన్న ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పడం జరిగింది, మనకి రైపేరియన్ రైట్స్ ఉన్నాయి కృష్ణా డెల్టాకి కానీ మొత్తం ఆంధ్రప్రదేశ్ అటు గోదావరి డెల్టా తీసుకోండి, ఇటు కృష్ణా డెల్టా కానీ. రైపేరియన్ రైట్స్ అంటే లోయర్ రైపేరియన్ రైట్స్. ఫస్ట్ ఎవరైతే వాటర్ వాడుకుంటారో వాళ్ళకి ఆపుకుంటామని. మనకి డెల్టా ఏరియాలో ఎప్పుడో 200-300 సంవత్సరాల నుంచి ఆ వాటర్ వాడుకున్నాం. సో ఫస్ట్ ఆ వాటర్ మీద హక్కు మనకు ఉంటుంది. ఆ హక్కును హరించి అటు ఆల్మట్టి కట్టి కృష్ణా రివర్ పైన, ఇటు బాబ్లీ లాంటి కొన్ని వందల బ్యారేజీలు గోదావరి మీద కట్టి ఎప్పటి నుంచో ఇది జరుగుతుంది. గత 10 సంవత్సరాల్లో శారద గారు మంత్రివర్గ సభ్యుడిగా ఉన్నటువంటి మంత్రివర్గం వాళ్ళ ప్రభుత్వాలు నిద్రపోయి మొత్తం వాళ్ళకి కాళ్ళు చేతులు ఇచ్చి వాళ్ళకి అన్ని ప్రాజెక్టులు మొదలు పెట్టుకునే విధంగా వీళ్ళు దాచుకో పథకంలోనే ఉండారు తప్పితే ప్రజల గురించి, డెల్టా ప్రజల గురించి, రైతుల గురించి ఆలోచించినటువంటి వీళ్ళు మాకు శుద్ధులు చెప్తారు ఏంటండి? మేం చేయాల్సిందంతా చేస్తుంది తెలుగుదేశం ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రజల ప్రయోజనాల విషయంలో రాజీ పడేది లేదు అనేది స్పష్టంగా చెప్తున్నారు. రిషి గారు, ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు బాగా చెప్పారు. నేను ఆయనకి మళ్ళీ రాజకీయాలకు వెళ్ళదలుచుకోలే, ఎందుకంటే ఇక్కడ ప్రజల సమస్య ఎదుర్కోబోతాం కాబట్టి. 30 సార్లు వెళ్ళొచ్చన్నారు. ఆయన ఏమంటారంటే ముచ్చట్లాడుకుంటానికి వెళ్తున్నారా, టీ తాగుతానికి వెళ్తున్నారా అంటున్నారు. ముచ్చట్లాడుకున్నారో టీ తాగారో అది మీకు తెలియాలి, ఎందుకంటే మీరు వెళ్ళారు కాబట్టి.
30 సార్లు వెళ్ళినా కూడా కేంద్ర ప్రభుత్వ స్పందన మనకు అనుకూలంగా కానీ లేకపోతే సానుకూలంగా కానీ లేదని అనుకున్నప్పుడు ఒక ప్రజాస్వామ్యంలో ఉన్న ప్రభుత్వం చేయాల్సిన బాధ్యత ఏమిటి? రాష్ట్రంలో అన్ని పక్షాలను కూడగట్టుకుని కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేయాలా అవసరం లేదా? మీరే చెప్తున్నారు మా మంత్రి గారు వెళ్తున్నారు అని చెప్పేసి, మా ముఖ్యమంత్రి గారు 30 సార్లు వెళ్ళొచ్చారు, ఇంకో 100 సార్లు వెళ్తానంటున్నారని. మరి మేము చేయాల్సిన పని ఏమిటి అంటే మీరు చేతులు ఎత్తేసారా? అంటే ప్రతిపక్షాలు ప్రధానమంత్రి ఇంటి దగ్గర చేయమని చేస్తాం, మీరు చెప్పండి. అది మేము ఇక్కడ చేస్తున్నాం. ఈ రాష్ట్రంలో మీ కళ్ళు తెరిపించడానికి మీరు నిద్ర ఇచ్చేస్తున్నారు కాబట్టి, నిద్రపోతున్నట్టు నటిస్తున్నారు కాబట్టి మేము మీ కళ్ళు తెరిపిస్తానికి ప్రయత్నం చేస్తాం. మీ కళ్ళు తెరవనప్పుడు తప్పకుండా ప్రధానమంత్రి కాదు, నేను చెప్పేది కర్నూలు గల్లీలో కాదు, పార్లమెంట్ ని ముట్టడించడానికి ఢిల్లీలో చేయండి ధర్నా. ఏదో మా వల్ల కాదని చెప్తున్నారు కదా, మోడీ గారు రాజశేఖర రెడ్డి గారు అన్నారు కదా కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తుందని. మీరు అన్నారు మీరు ఆంధ్ర గల్లీలో కాదు చేయాల్సింది, ఢిల్లీ గల్లీలో చేయాలా, మోడీ గారు ఇంటి ముందు చేయాలా. మీరు చేయాల్సిన పని చేయకుండా ప్రతిపక్షంగా ఊరిని ఏదో బొకాయింపు మాటలు మాట్లాడతారు. మీరు మాట్లాడినంత మీరు మాట్లాడలేదు కదా, నేను మాట్లాడేవండి. ఇది ఏదో మీరు నేను కొట్టుకునే సమస్య కాదు, ఇది రాష్ట్రానికి సంబంధించిన సమస్య. మీరు మాట్లాడారు, చెప్పారు, నేను కూడా చెప్తాను వినండి. మీరు 10 ఏళ్లు భ్రష్టు పట్టి చేశారు. ఈ విధంగా ఎదురు దాడి చేసేసి ఈ రాష్ట్రాన్ని పూర్తి ధర్నా చేశారు. ఇష్యూ సీరియస్నెస్ మీరు రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలియజేయాలనుకుంటున్నారు. ఆల్రెడీ మేము వెళ్ళామని చెప్తున్నప్పుడు ఏం చేద్దాం అంటారు చెప్పండి. మేము తప్పకోకుండా తర్వాత మేము అవసరమైతే ప్రధానమంత్రి దగ్గర కూడా, ఈ ప్రభుత్వం ఇప్పటికి కూడా చేతగాని తనంతా నిర్వీర్యం అయిపోతే తప్పకుండా ప్రధానమంత్రి దగ్గర కూడా మేము ఆ బాధ్యత తీసుకుంటాం. మేము ఇందాకన్నా రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ గారిని ఒకసారి ఆలోచించమనండి. బచావత్ ట్రిబ్యునల్లో 2002 లోపల ఏ ప్రాజెక్టులు అయితే కట్టబడతాయో వాటికి హక్కు కల్పిస్తామని చెప్పేసి ట్రిబ్యునల్లో పొందుపరచబడి ఉంటే, ఈ ప్రభుత్వం 9 సంవత్సరాల అధికారుల నుండి ఒక్క ప్రాజెక్టు నిర్మించారండి ఈ రాష్ట్రంలో. పూర్తి హక్కుని తాకట్టు పెట్టేశారు వేరే ట్రిబ్యునల్ కి. ఈ రోజు మాట్లాడతారేంటి? ఒక ప్రాజెక్ట్ కట్టారా? ఏదో తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ డెల్టా రైతాంగం ప్రతిపక్షంలో వెళ్ళి మోడీ గారి ఇంటి ముందు ధర్నా చేస్తారంటే మాకేంటి భయం? వెళ్తా అంటున్నారు. వెళ్ళి అక్కడెక్కడో ఢిల్లీలో కూడా మారుమూల గల్లీలో చేసి వస్తారు. అదేది జంతర్ మంతర్లో చేస్తారు. జంతర్ మంతర్లో 33 మంది ఉంటారు, ఎవరు పట్టించుకోవాలి. జంతర్ మంతర్లో కాదు, మోడీ ఇంటి ముందు చేయాలా? వీళ్ళకి ధైర్యం ఉంటే మోడీ గారి ఇంటి ముందు చేయాలా? వెళ్ళి అక్కడ కాపాడటం కోసం ప్రజాస్వామ్యయుతమైన ప్రభుత్వం చేయాల్సిన బాధ్యత కూడా నిర్వర్తించుకోవాలి. సారథి గారు రేపు ఢిల్లీ, సారథి గారు ఒక్క మాట ప్రయత్నం చేశారా మీరు? సారథి గారు ఒక్క మాట, ఉపన్యాసాలు కాదు కాదు. సారథి గారు ఒక్కటే, ఢిల్లీ వెళ్తా ఉన్నారు కదా, మీరు మామూలుగా ఆ జంతర్ మంతర్లో ఎవరో పట్టించుకొని జంతర్ మంతర్లో చేస్తారా, మోడీ గారు ఇంటి ముందు చేస్తారా ధర్నా? చెప్పండి. మీరు ఢిల్లీ వెళ్ళి వేదిక కూడా మీరే చెప్తారా? వాళ్ళు ఎక్కడ రిషి గారు ఆయన ఎట్లా మాట్లాడుతున్నారు చూడండి. జంతర్ మంతర్ కాకుండా ఒక ప్రైమ్ మినిస్టర్ ఇంటి దగ్గర చేస్తుంటే చూస్తా ఉంటారా ఎస్పీజీ వీళ్ళంతా కూడా? ప్రజలకంటే ఎక్కువ మీరు మనం వెళ్తున్నారండి. ప్రజలకంటే ప్రధానమంత్రి గారిని చూస్తే భయం. మనకి ఎందుకంటే ప్రధానమంత్రి గారిని చూస్తే ప్రజలకంటే ఎవరు ఎక్కువ మీరు ఇతర పెద్దలు అందరూ ఒకసారి పార్థసారథి గారు ఒక్క నిమిషం ప్లీజ్. రిషి గారు, ఇప్పుడు సబ్జెక్టు టెక్నికల్ విషయాలన్నీ కృష్ణారావు గారు చెప్పిన 100% కరెక్ట్. ఇప్పుడు
ఏదైతే విభజన జరిగిందో, విభజన తర్వాత తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న ప్రాజెక్టులకు సంబంధించి అవి పాత ప్రాజెక్టులని వాళ్ళు ఆర్గ్యూ చేస్తున్నారు, పాత పర్మిషన్లు ఇచ్చినవే అని ఆర్గ్యూ చేస్తున్నారు. మనం ఏమంటున్నాం, అవి పాత ప్రాజెక్టులు కాదు, కొత్తగా రీడిజైన్ చేసి కానీ కొత్తగా కానీ కడుతున్నారు, దాంట్లో ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరుగుతుంది, దీని మీద ప్రభుత్వం స్పందించాలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ బాధ్యత తీసుకోవాలనేది మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ పార్టీ మేము మొన్న 30వ తారీఖున శ్రీశైలంలో ఒక పెద్ద ధర్నా చేసి దాని మీద ఇవి ఒక అక్రమ ప్రాజెక్టులు, దీనికి పర్మిషన్ లేవని మేము స్పందించాం. ఎందుకు స్పందిస్తాం? నీటి సమస్య చాలా తీవ్రమైన సమస్య, చాలా భావోద్వేగాల సమస్య, చాలా ఉద్విగ్నతకి లోనయ్యే సమస్యలు, రాష్ట్ర ప్రజల ప్రయోజనాలకు సంబంధించిన సమస్యలు. ఒక ప్రతిపక్షం కానీ లేదా మీడియాలు కానీ ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి ఒక ఇష్యూని తీసుకొచ్చి ఇదిగో మీరు ఇది సరిగా బలంగా మీరు స్పందించట్లేదు అని చెప్పడానికి ప్రభుత్వం మీద కూడా మేము విమర్శలు చేస్తాం. ఎందుకని నువ్వు స్పందించట్లేదని చేస్తాం మేము. ప్రభుత్వం దాన్ని ఈవేళ తీర్మానం చేసింది కేబినెట్ లో అని అంటే ప్రతిపక్షాలు మీకంటే ముందే స్పందించినా, లేదా మీ ఇరిగేషన్ మంత్రి ముందే స్పందించినా, లేదా ప్రతిపక్ష నాయకుడికి ధర్నా చేస్తానన్న తర్వాత కేబినెట్ జరిపి తీర్మానం చేసిన సారాంశం ఏంటి? ఏదైతే మేము చెప్తూ వచ్చామో ఇది అన్యాయము, దీనివల్ల నష్టానికి జరుగుతుందని తీర్మానం చేసింది కేబినెట్ తీర్మానం చేసిన తర్వాత ఇతర రాజకీయ పార్టీలు విమర్శించే నైతిక అర్హత తెలుగుదేశం పార్టీకి ఎక్కడుంది? ఎందుకని ఈ ఇష్యూలో మీరు ఏమంటున్నారు? ప్రతిపక్షం వెళ్ళి ఢిల్లీలో ధర్నా చేయాలా? మీరు చెప్పండి రాష్ట్ర ప్రజలకి, చంద్రబాబు నాయుడు గారికి. నేను చేతులు ముడిచి అడుగుతున్నాను, నేను ఓడిపోయాను, నేను పోరాడలేకపోతున్నాను, నేను ఓడిపోయాను, నాది విఫలమయ్యాను నేను. కనుక రాష్ట్ర ప్రజలు ఒక్క నిమిషం అన్నా, నువ్వు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదు, నువ్వు చాలా సీరియస్ ఇష్యూ మాట్లాడావు. నువ్వు ఢిల్లీలో ప్రతిపక్షాన్ని వెళ్ళి ధర్నా చేయమని డిమాండ్ చేస్తున్నావు. నేను డిమాండ్ చేస్తున్నా మీ ముఖ్యమంత్రిని ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పి నేను ఓడిపోయాను, నేను పోరాడలేను కేసీఆర్ తో, నేను ఓటుకు నోటు కేసులో ఇరుక్కున్నాను, తెలంగాణ ముఖ్యమంత్రికి భయపడి నేను పోరాడట్లేదు అని చెప్పండి. నేను పోరాడుతాను ఢిల్లీలో. ఎందుకంటే అసమర్థంగా మాట్లాడతారు? ప్రతిపక్షం వెళ్ళి ఢిల్లీలో ధర్నాలు చేయాలా? మీరేమో అధికారం చేస్తారా? మీరేమో కుమ్మక్కు అవుతారా? వాట్ ఈస్ దిస్? ఏం మాట్లాడుతున్నారు? రాజకీయం కాకపోతే ఒక నిమిషం. నిన్న ఇద్దరు ముఖ్యమంత్రులు స్పందించారు. ఏది పిడుగుబడినా కడతామని ముఖ్యమంత్రి గారు కేసీఆర్ అంటే అక్కడ ఏపీ సీఎం ఎట్లయినా అడ్డుకుంటాం, లేకపోతే కేంద్రం స్పందించమని సుప్రీంకోర్టుకి వెళ్తామని. ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఇలా మాట్లాడుకుంటే ప్రతిపక్షాలు కూడా ఇంక రాజకీయ విమర్శలు అంటే కలిసి వెళ్లి పోరాడే పరిస్థితులు ఇంక ఉండకపోవచ్చా? అంటే వాళ్ళు కడతా ఉంటారు, వీళ్ళు అడ్డుకుంటా ఉంటారు. ఒకటే ఢిల్లీలో ధర్నాలు అంటే నాకు గుర్తుకొస్తుంది. 1985-89 మధ్యలో ఎన్టీ రామారావు గారు అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు జనరల్ సెక్రటరీగా ఉండేవాడు. 87లో అప్పుడు ఏంటంటే సమస్య, ఈ పెండింగ్ ప్రాజెక్టులకి ఏదో క్లియరెన్స్లు ఇవ్వడం లేదు, అట్లా ఇట్లా అని సమస్య ఉండేది. తెలుగు గంగకి వాటికి క్లియరెన్స్ లేదని. అంతా ఈయన పెద్ద కంటింజెంట్ ని ఢిల్లీ తీసుకెళ్లారు. అప్పుడు అప్పుడు తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంది, మొత్తం ఉమ్మడి రాష్ట్రంలో. తీసుకెళ్లిన తర్వాత ఆంధ్రభవన్ నుంచి జంతర్ మంతర్కే పర్మిషన్ ఇస్తారు. అక్కడ ఎవరికి పర్మిషన్ అంటేనే జంతర్ మంతర్ కేసు. అక్కడ చాలా మంది ఉంటారు. రాజేంద్ర ప్రసాద్ గారు చెప్పినట్టు తర్వాత మణిపూర్ నుంచి మొత్తం 29 రాష్ట్రాల వాళ్ళు ఏదో రోజు చేస్తూనే ఉంటారు. ఒక దాంట్లో 10 మంది ఉంటారు, దాంట్లో 25 మంది ఉంటారు. అది వాళ్ళ స్థాయిని బట్టి వ్యవహారాలు బట్టి నడుస్తూ ఉంటుంది. అది తప్ప ఎవరెవరు. ఈయన అలాగే అని జంతర్ మంతర్ రోడ్లోకి తిప్పి మధ్యలో ఇటు వచ్చి మళ్ళీ రేస్ కోర్స్ రోడ్లో అప్పుడు ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారు ఆయన ఇంటి ముందు ధర్నా కోసం వెళ్ళారు. వెళ్తే ఏముంది, మామూలు బాష్పవాయువు, తన్నులు, గుర్రాలు వచ్చి అవి చేయడం, వీళ్ళేం వెళ్ళింది లేదు, అది లేదు. వీళ్ళు ప్లాన్ ఎప్పుడు మారిందో వెంటనే ఢిల్లీ పోలీసులు అలర్ట్ అయ్యి మొత్తం ఏం సన్మానం చేయాలో సన్మానం చేశారు. ఏం సాధించారు? ఇప్పుడు ఇది ఒకటేంటంటే, మీరు ప్రధానమంత్రి ఇంటి ముందు ధర్నా అంటే ఎవ్వడు మేము వేస్తామంటే ఎవ్వడు చేయడు. ఇలాగే రహస్యంగా వెళ్ళి ఏదో చెయ్యాలి. రహస్యంగా వెళ్ళి చేసినా కూడా వాళ్ళు అలర్ట్ అయ్యి వాళ్ళు సన్మానం చేసి పంపిస్తారు వెనక్కి. ఇది కాదు, ఇది మన పద్ధతిగా తేల్చాలి. కోర్టులు ఆర్ దేర్ కదా, కోర్ట్స్ ఆర్ దేర్, లేకపోతే ట్రిబ్యునల్స్ ఉన్నాయి, ఏదో ఆ పద్ధతిగా చేయాలి. మీరు ఇవాళ ఆపాలి అంటే యూ షుడ్ గో అండ్ ఫైల్ అన్ ఇంజెక్షన్ ఆర్డర్. అలాగా ఇది వీళ్ళు ఆయన వెళ్ళిపోతారు. కానీ ఇక్కడ మీరు ఇందాక అడిగిన దాంట్లో ఇద్దరు ముఖ్యమంత్రులు ఒకటి చెప్పారు, నేను బెజవాడ వెళ్ళాను, నేను పిలవడానికి వెళ్ళాను నా యాగానికి. ఆ రోజు చాలా కూర్చుని ఇద్దరం మాట్లాడుకున్నాం. ఆయన బాగా పెట్టాడు, బ్రహ్మాండమైన తిండి పెట్టాడు, తిన్నాం, మాట్లాడుకున్నాం. మనం కొట్టుకోవద్దు, మనం అన్ని పరిష్కరించుకుందాం. నీ అమరావతి చాలా బాగుంది, కృష్ణానది ఇంకా ఎంత బాగుంది అంత బాగుంది, ఇక్కడ ఇలా చేయని ఈయన సలహాలు ఇవ్వడం, ఆయన తలకాయలు ఇవ్వడం, లేకపోతే ఆయన కొన్ని సలహాలు ఇవ్వడం, ఈయన తలకాయలు ఇవ్వడం, ఏవో జరిగింది. ఇవి బహిరంగంగా చెప్పింది కేవలం కేసీఆర్ గారే. చంద్రబాబు నాయుడు గారు ఇంతవరకు ఎక్కడ చెప్పిన దాఖలాలు లేవు.
వీళ్ళు చెప్పినోడు ఇంత సామరస్యపూర్వకంగా ఉన్నప్పుడు వీళ్ళు వెళ్ళొచ్చు కదా. ఒక గంటలో ఈయన ఇక్కడికి వచ్చినప్పుడు ఏమండి నేను రేపు వస్తాను, మీరు మన ఇద్దరం కూర్చొని మాట్లాడుకుందాం, ఎందుకు ఇలాగా మీరు ఏదో చేసుకోండి కానీ బట్ డోంట్ గో ప్రొసీడ్ అగైన్ కన్స్ట్రక్షన్ అవి పెట్టకండి, మనం మాట్లాడుకుందాం. లేదంటే ఈయన చెప్పాలి ఆయనకి, మీకు ఏమీ అవ్వదు బాబు. ఇప్పుడు ఆయన కృష్ణా డెల్టా గురించి చెప్తున్నాడు. నీళ్లు లేనప్పుడు ఏ డెల్టా ఏంటి, జోరాలు వాళ్ళకి వచ్చిందా? కృష్ణా డెల్టా ఎవరికి రాలా. నీళ్లు ఉంటే అసలు ఏ గొడవ లేదు. కృష్ణా డెల్టాకి అట్లీస్ట్ ఇప్పుడు ఆ పట్టిసేవ తేవడం వల్ల ఒక ప్రత్యామ్నాయం 80 TMC నీళ్లు మళ్లించే అవకాశం వచ్చింది కదా. అయిపోయి మొత్తం పంపులైంది, ఇనాగ్రేషన్ అంతా అయింది. రేపు పొద్దున్న ఆ సప్లిమెంట్ చేయొచ్చు. మున్నేరులో పడిన నీళ్లతో ఏదో నడిచిపోతుంది. ఈ మున్నేరు ఆ పట్టిసేవతో కలిసి కొంత నడిపించవచ్చు. ఆ అవకాశం ఇది మిగతా వాటికి లేదు. వాళ్ళిద్దరూ కూర్చుని మాట్లాడుకుంటే అసలు మరి ఎందుకు మరి వాళ్ళిద్దరూ హాట్ లైన్ పెట్టుకుని మరి అంత సామరస్యపూర్వకంగా ముందడుగానే పడుతుంది. బిఫోర్ యూ గో, ఇక తెలంగాణలో పార్టీకి వస్తేనా ఆంధ్రప్రదేశ్ అని అనుకోలేమండి. చాలా మంది వెళ్తా ఉంటారు, వస్తూ ఉంటారు. అక్కడ ఏంటంటే మా సిద్ధాంతాలు కొన్ని ఉన్నాయి. రాజశేఖర రెడ్డి గారు ఏదైతే అవలంబించి ప్రజా సంక్షేమాలు ఉన్నాయో వాటి ఆధారంగా మేము పార్టీని తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ నడుపుతా ఉన్నాము. సో ప్రజలందరూ కూడా ఆ పరిపాలన కావాలని కోరుకుంటున్నారు. ముగ్గురు ఎమ్మెల్యేలు వచ్చినా కూడా పార్టీకి ఇప్పుడు ఆంధ్రలో కూడా 16 మంది వెళ్ళిపోయారు, పార్టీ ఖాళీ అయిపోయింది అన్నారు. నిన్న మాచర్లలో ధర్నా పెడితే ఏ విధంగా బిగ్ నెంబర్ కదా. ఇప్పుడు తెలుగుదేశం అంటున్నారు కదా, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏమంటున్నారు, వైఎస్ఆర్సీపీ మూతపడిపోతుంది లేకపోతే చీలిపోతుంది అని రకరకాలుగా చెప్తున్నారు. అందరూ వెళ్ళిపోతారని చెప్పేసి. సో ఆ నేపథ్యంలో నిన్న మాచర్లలో ఒక ఉద్యమం చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు 45 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలో ఏ విధంగా జనం హాజరయ్యి ఆయనకి సపోర్ట్ గా నిలిచారో మనం చూసాం. కాబట్టి ఒక పార్టీ నిలబడాలంటే ప్రజల్లో అభిమానం ముఖ్యం. నీ లీడర్స్ కూడా ఉండాల్సిందే. వాళ్ళు ఏదో వాళ్ళ వ్యక్తిగత కారణాలతోనో లేకపోతే ఇంకా రాజకీయ కారణాలతోనో వెళ్ళిపోతే తప్పకుండా క్లియర్ గా చెప్పారు. ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రజల వైపే ఉన్నారు, తెలంగాణ ప్రయోజనాలు పట్టించుకోకుండా దానికి వ్యతిరేకంగా దీక్ష చేస్తున్నారు కాబట్టి తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం వెళ్ళిపోతున్నాను అని. ఇప్పుడు ఒక పక్కన ఉంటామంటే ఇంకొకరికి అన్యాయం చేయటం కాదండి. ఒక పక్కన అక్కడ అనుమతి లేని ప్రాజెక్టులు కడుతున్నారు అన్నారు. దాని మూలంగా ఇంకో రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే వాళ్ళకి లాభం జరిగితే చాలే, వీళ్ళకి అన్యాయం జరిగినా పర్లేదు అనుకునే ఏ రాజకీయ పార్టీ కూడా అట్లా ఆలోచించదు. అందరికీ చట్ట ప్రకారం లేకపోతే ఉన్న సాంప్రదాయ ప్రకారం కానివ్వండి, ఉన్న ఆర్డర్స్ ప్రకారం న్యాయం జరగాలని చెప్పేసి ఏ పార్టీ అని చూసుకుంటది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేశారంటే తెలంగాణకు అన్యాయం చేయమని కాదు కదా. అక్కడ ఉత్తర్వులు లేవు, అధికారం అది పర్మిషన్స్ లేవు. దాని మూలంగా ఆంధ్రాలో నష్టం జరిగే పరిస్థితులు కనపడుతున్నాయి. కాబట్టి ఆపమని చెప్పేసి అడిగారు. అంత మాత్రాన తెలంగాణకి వ్యతిరేకంగా చెప్పి తెలంగాణలో పార్టీ ఇప్పుడు కొత్త అధ్యక్షుడిని పెట్టుకుని మళ్ళీ ఆపరేషన్స్ కొనసాగిస్తారా? తప్పకుండా అండి. నేనైతే ఇంకా అధ్యక్షుడి గారితో మాట్లాడతాం కానీ లేకపోతే ఆ విషయాల్లో నాకు తెలీదు. తప్పకుండా చేస్తారు. ఏదైనా ఏ రాజకీయ పార్టీని అట్లాగే చేయాలి కదా. లైవ్ లో జాయిన్ అయినందుకు సారథి గారు ఒక్క నిమిషం ఉంటే ఎన్నాడు సారథి గారు చెప్తున్నారు. మేము చెప్పేది అదే, ఢిల్లీలో ఒక మాట, ఆంధ్రాలో ఒక మాట, ఆంధ్రాలో ఒక మాట, తెలంగాణలో ఒక మాట. మీరు పార్టీ ఫిరాయింపుల మీద ఆంధ్రాలో అంత గొడవ చేస్తా, తెలంగాణలో మీ పార్టీ వాళ్ళని కేసీఆర్ గారు కేటీఆర్ గారు కొనేస్తంటే ఎందుకు మాట్లాడరు? అది చాలా నిన్న వెళ్ళిపోతూ సుధాకర్ రెడ్డి గారు, ఎంపీ గారు శ్రీనివాసరెడ్డి గారు, ఆయన ఎంత చక్కగా అక్కడ కూడా జగన్మోహన్ రెడ్డికి లాభం జరిగే విధంగా ఈయన ఆంధ్ర గురించే పోట్లాడుతున్నాడు అంటే తెలంగాణ ఎట్టాగో అయిపోయింది, ఆంధ్రాలో అన్న మైలేజ్ పెంచే విధంగా మాట్లాడుతూ అసలు జగన్మోహన్ రెడ్డి గారే కేసీఆర్ దగ్గరికి వీళ్ళు పంపిస్తున్నారు. నిన్న చూస్తే ఆయన పొంగులేటి గారు మాట్లాడే మాటలు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారే కేసీఆర్ తో ఎలాగో ఆయనకు మొదటి నుంచి కూడా అంతర్గత ఒప్పందం రాష్ట్ర విభజన నుంచి ఉంది. అవునవును, వీళ్ళిద్దరూ ఒప్పందం చేసుకుని పార్టీ మార్చడం జరుగుతుంది. అదే రాజేంద్ర ప్రసాద్ గారు నేతి బీరకాయల నుంచి నెయ్యిని తీగల సమర్థుడు. దాంట్లో అటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ నెయ్యిని అందరికీ కూడా పంచుతారని కూడా చెప్తారు మీరు కొంచెం ముందుకెళ్ళి. అది వేరే సంగతి. నేను అనేది ఏంటంటే మీ ముఖ్యమంత్రి గారు తెలుగుదేశం శాసనసభ్యులు టీఆర్ఎస్ లో చేరినప్పుడు స్పందించిన తీరేంటి, ఏమేమి మాట్లాడారు, మరి ఇక్కడ ఆయన స్వయంగా ఖండనాలు కప్పుతున్నారు ఏంటండి? ఇప్పుడు అక్కడ ఒక రీజన్ ఉంది. అధ్యక్షుడు వెళ్ళటానికి
ఒక కారణం ఉంది ఏంటి, మా తెలంగాణకు అన్యాయం జరిగేటట్లు మా అధ్యక్షుడు, నేషనల్ అధ్యక్షుడు మాట్లాడతాడు కాబట్టి నేను వ్యతిరేకించి బయటకు వెళ్తానని చెప్పాడు. ఓకే, దాని మీద మేము స్పందిస్తాం తప్పకుండా, మా పార్టీ వ్యవహారం కాబట్టి. కానీ ఇక్కడ నేను అడుగుతున్నాను, టీఆర్ఎస్ లోకి మీ శాసనసభ్యులు వెళ్ళినప్పుడు మీ ముఖ్యమంత్రిగా స్పందించిన తీరేంటి? ఇక్కడేమో దగ్గరికి రా 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 అని చెప్పి పిలిచి మీరే కండవాలు కప్పుతూ ఏంటి? ఏది రాజ్యాంగానికి కూడా తూట్లు పొడిచేటట్టు ఒక ముఖ్యమంత్రి ఎప్పుడు అట్లా చేయడు. ఇక పార్టీ అధ్యక్షుడి దగ్గర చేరిన తర్వాత ఏదో ఒక రోజు వెళ్ళి క్యాంప్ ఆఫీస్ లో అక్కడ వాళ్ళ నాయకుడి మీద వ్యతిరేకత, నాయకుడి మీద వ్యతిరేకత రావటం జరుగుతుంది. తెలుగుదేశం వాళ్ళకి నాయకుడి మీద వ్యతిరేకత లేదు. బ్యాక్ టు లైవ్ షో. రాజేంద్ర ప్రసాద్ గారు, ఒక పార్టీ అంతర్ధానం అయిపోయింది తెలంగాణలో, ఇక రేపు టీడీపీ కూడా అదే బాట పడుతుందని నిన్న మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. అదే పాపం కేటీఆర్ గారిది మరి అత్యాసలాగా కనబడుతుంది. ఆయన ఏదో ఈ మధ్యన హైదరాబాద్ అవన్నీ గెలిచే బయటికి కొంచెం జోష్ మీద అత్యుత్సాహంతో ఉండట్టున్నారు ఆయన. తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో ఎంత బలమైన పునాది ఉంది. ఒక రకంగా చెప్పాలంటే ఆ పునాది విషయంలో మా సీమాంధ్ర కంటే తెలంగాణలో బడుగు బలహీన వర్గాల్లో చాలా బలమైన పునాది ఉంది. ఓకే, ఇంతటి ఒత్తిడిలో కూడా కాంగ్రెస్ లాంటి, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ లాంటి జాతీయ రాజకీయ పార్టీనే తట్టుకోలేకపోతుంది. అంత ఒత్తిడిలో కూడా ఎమ్మెల్యేలు వెళ్ళిపోయినా ఇవాళకి తెలుగుదేశం పార్టీ తెలంగాణలో ఉన్న 10 జిల్లాల్లో యాక్టివిటీస్ నడుపుతుందంటే తెలుగుదేశం పార్టీ ఎంత బలంగా ఉందనేది అర్థమవుతుంది. తెలుగుదేశం పార్టీ ఒక గరిక మొక్క లాంటిది. మీరు కోసేస్తే ఏం కనపడట్లేదు, అయిపోయింది అనుకుంటారు. 10 రోజులకి గరిక మొక్క పెరుగుతుంది. అలాగే తెలుగుదేశం పార్టీ కూడా. సో దాన్ని ఎవరు అంతం చేయలేరు, మాయ చేయలేరు, సమస్య లేదు. అందుట్లో మావాడు రేవంత్ రెడ్డి ఉన్నాడు, మంచి హెచ్చరబడుగు. సో పార్టీని మంచి ఊపిస్తున్నాడు, జోష్ మీద తీసుకెళ్తున్నాడు ఆయన. అలాగే రమణ గారు లాంటి పెద్ద మనిషి ఉన్నారు, మంచి మంచి నాయకులు ఉన్నారు. తెలంగాణ దాదాపు అయిపోయింది కదా. చందన్ కేసీఆర్ తో ఒప్పందం చేసుకునే కదా కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుకునే నేను పొంగులేటి గారిని పంపిస్తున్నారు. నిన్న చాలా చాలా కంఫర్టబుల్ గా, నేను అదే చెప్పింది, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఎంపీ గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఇక ఎట్లాగో పోయింది, తెలంగాణలో పోయింది ఏదో పోయింది. సో ఆంధ్రాలో అన్న జగన్మోహన్ రెడ్డికి మేలు జరగాలని అదిగో ఆంధ్ర వాళ్ళ తరఫున పోరాడుతున్నాడు, ఉద్యమం చేస్తున్నాడు, అందుకనే మా తెలంగాణ వాళ్ళకి అన్యాయం జరుగుతుందని వెళ్ళిపోతాను. నమస్కారం అండి. నమస్కారం సార్. వైసీపీ ఆపరేషన్స్ కొనసాగుతాయని పార్థసారథి గారు చెప్పారు. ఆ పార్టీ నాయకుడు, అంటే మంత్రి అంతర్ధానం అయిపోయింది, టీడీపీ కూడా త్వరలో ఆ బాటలో పడుతుందంటే అట్లాంటి ఆశయం పెట్టుకోవద్దు అంటున్నారు. నిన్న మీరు చూశారు, జగన్ గారు కృష్ణా గోదావరి ప్రాజెక్టులన్నీ కూడా, ప్రాజెక్టుల మీద, కృష్ణా గోదావరి నదుల మీద తెలంగాణ ఏదైనా ప్రాజెక్టులు కట్టినట్లయితే వాటన్నిటిని కూడా అడ్డుకుంటాం ఖచ్చితంగా అని చెప్పారు. అది దుర్మార్గమైన విషయం. ఇప్పటికే తెలంగాణ నష్టపోయింది, కష్టపడుతున్నది. నష్టపోయిన తెలంగాణ ఖచ్చితంగా తెలంగాణలో ఇలా ప్రాజెక్టులు తెచ్చుకోవాలని చెప్పేసి వాళ్ళ తెలంగాణ ప్రభుత్వం తనలాటాడుతుంటే దాన్ని వ్యతిరేకిస్తూ రెండు కూడా, తెలుగుదేశం, వైఎస్ఆర్ జగన్, రెండు పార్టీలు కూడా ఇవాళ తెలంగాణకు వ్యతిరేకంగా ఇంతకుముందు ఎలా అయితే విషయం చిమ్మినాయో ఇవాళ కూడా అదే పరిస్థితి కొనసాగుతుంటే దానికి వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ తెలంగాణ పార్టీ యావత్తు కూడా ఒక నిర్ణయానికి వచ్చినప్పుడు మేము వెళ్ళి వారికి ఆహ్వానించినాం. అందరం కలిసి ఈ పునరేకీకరణలో భాగంగా రండి, మనందరం కలిసి తెలంగాణను బాగు చేసుకుంటేందుకు మీరు సహకరించండి అని చెప్పేసి నిన్న ఆహ్వానిస్తే వాళ్ళు మొత్తాన్ని కూడా ఆ పార్టీలో విలీనం చేస్తూ ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంతేగాని మూతపడే పరిస్థితి లేదు. కొత్త అధ్యక్షుడు, మళ్ళీ వ్యవహారం అంతా ప్రారంభం అవుతుందని చెప్తున్నారు పార్థసారథి పార్టీ నాయకుడు. కొద్దిసేపు క్రితం అంతా మాట్లాడారు. ఏమంటారు? ఆ పార్టీ మూతపడిందని మీరు ఫీల్ అవుతున్నారు, కానీ మూతపడే పరిస్థితి లేదు. కొత్త అధ్యక్షుడు, మళ్ళీ వ్యవహారం అంతా స్టార్ట్ అవుతుందని చెప్తున్నారు ఆయన. వైసీపీ కొనసాగుతుంది తెలంగాణలోని. కొత్త అధ్యక్షుడు వచ్చినా ఇవాళ ప్రజలు ఎన్నుకున్న నాయకులు ఆ ప్రజల ఆమోదంతో ఆ ప్రజల కోసం మొత్తం కూడా ఇవాళ మా పార్టీలో చేరుతున్నారు. కాబట్టి మళ్ళా వాళ్ళు ఏదైనా పెట్టుకోవడానికి చిన్నదైనా పెట్టుకుంటే మాకు అభ్యంతరం లేదు. ప్రజాస్వామ్యంలో ఎవరు ఎన్నైనా పెట్టుకోవచ్చు. కానీ ప్రజల మనసుల నుంచి వాళ్ళు వెలివేయబడ్డారు. ప్రజానాయకులుగా ఉన్న వాళ్ళు, ప్రజలతో గెలిచిన వాళ్ళందరూ కూడా ఇలా ఏకపక్షంగా ఎమ్మెల్యేలు కానీ, ఎంపీ కానీ, అక్కడున్న అందరూ కూడా ఇలా పార్టీలో చేయడం జరిగింది. రెండో విషయం, రేపు తెలుగుదేశం కూడా అదే పరిస్థితి కాబోతుంది.
వాళ్ళు నిన్న తీసుకున్న కేబినెట్ తీర్మానం చేసి అవసరమైతే పోరాటం చేయాలి, ఇంకా అవసరమైతే కోర్టుల దాకా వెళ్ళాలని చెప్పి దుర్మార్గమైన నిర్ణయం తీసుకున్నందుకు తెలుగుదేశం వాళ్ళకి ఏమాత్రం ఇంకా ఈ తెలంగాణలో మేము పుట్టినాం, ఈ తెలంగాణ ప్రాంత ప్రజలకు మనం కనీసం ఇంకా సేవ చేయాలి, తెలంగాణ ఎక్కడైతే క్షేత్రంలో ఉన్నామో ఆ వాళ్లకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ తీసుకున్న నిర్ణయానికి ఇంకా మనం కట్టుబడి ఉండాలా అని చెప్పి వాళ్ళు ఆలోచించుకోవాలి. అందుకే అతి త్వరలోనే ఇక్కడ ఈ రాష్ట్రంలో మనగలిగిన పార్టీలు మాత్రమే ఉంటాయి, ఈ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు చెప్పే పార్టీలు మాత్రమే ఉంటాయని చెప్పి మేము భావిస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ రాజేశ్వర గారు. చూద్దాం ఏం జరుగుతుందో. రైట్, మీరు రెస్పాండ్ చేయండి గౌతమ్ గారు. ఒకటి, ఏదైనా ఒక ప్రాంతంలో ఒక రాజకీయ పార్టీ తిరిగి ఆటుపోట్లు ఉండొచ్చు, ఒక రాజకీయ పార్టీకి తాత్కాలికంగా తిరిగి అది పునర్జీవం పొందుతుంది అనేది ఎలా అంచనా వేస్తామంటే ఆ ప్రాంత ప్రజల మనోభావాలను గెలుచుకుని ఆ పార్టీ సర్వే కాగలిగితే ఖచ్చితంగా ప్రజల ఆదరణ వస్తే సర్వే అవుతుంది. అలాంటి అవకాశాలు అది ఆంధ్ర ప్రాంతంలో అధికారంలో ఉండి ఆంధ్ర ప్రాంతాల ప్రయోజనాలని పణంగా పెట్టి తెలంగాణలో పార్టీ నిర్మాణం చేయటం అనేది తెలుగుదేశం పార్టీకి అసాధ్యమైన విషయం. కనుక ఆ రకంగా చూసినప్పుడు వారు ఆయన ఏమంటున్నారు, అక్కడ దుర్మార్గమైన తీర్మానం చేశారు అని వారు అంటున్నారు. ఇక్కడ మనం ఏమంటున్నాం, ఇక్కడ దుర్మార్గంగా అక్రమంగా అనుమతులు లేకుండా ప్రాజెక్టులు కడుతున్నారని మనం అంటున్నాం. ఈ వైరుధ్యంతో కదా ప్రజలు ఎటువైపు ఉండాలి, ఎలా ఉండాలి తెలుసుకోవాలి. సో సేమ్ తెలుగుదేశం పార్టీ, వైసీపీ అయినా తెలుగుదేశం పార్టీ అయినా తెలంగాణలో మనుగడ సాగించి తిరిగి పునర్జీవం పొందడానికి కనిచూపు మేర ఏమైతే కనిపించట్లేదు ఆశలు. కృష్ణారావు, బ్రీఫ్ గా మీ విశ్లేషణ. రాజకీయ పార్టీలే కానీ లేకపోతే ఒక రాష్ట్ర ప్రయోజనాలు, ఈ వ్యవహారాలు, ప్రాంతీయ పార్టీలు ఇలా మాట్లాడుకుంటే ఒక రాష్ట్రానికి కన్ఫైన్ అయిన ప్రాంతీయ పార్టీ మరొక రాష్ట్రంలో విస్తరించేప్పుడు కొన్ని ఇలాంటి ఇబ్బందులు అయితే తప్పవు. గతంలో తెలుగు గంగ ప్రాజెక్టుకి మొత్తం ఆంధ్రప్రదేశ్లోని అన్ని పార్టీలు, సిపిఐ, సిపితో సహా అందరూ మద్దతు ఇచ్చారు. ఇక్కడ ఏం మద్దతు ఇచ్చాయో జాతీయ పార్టీతో సహా మొత్తం అందరూ కర్ణాటకలో తెలుగు గంగకు వ్యతిరేకంగా తీర్మానం చేశారు. ఈ తమిళనాడులో కూడా మనకి అటువంటిది రాష్ట్ర ప్రయోజనాలు అనే వ్యవహారం ఉన్నప్పుడే అవుతుంది. ఇప్పుడు రాష్ట్ర ప్రయోజనాలు ఏమవుతుందంటే తెలుగుదేశం అక్కడ అధికారంలో ఉండి ఇప్పుడు ఇక్కడ ప్రాజెక్టుల గురించి మాట్లాడకపోతే ఒక సమస్య, మాట్లాడితే ఏమవుతుందంటే ఇక్కడ ఏంటంటే మీ వాడు అలా ఆపమంటున్నాడు, మరి మీకు సిగ్గు లేదా, ఇది లేదా, అది లేదా, మీకు తెలంగాణ ప్రయోజనాలు పట్టవా అంటారు. సో ఇది వీళ్ళకి కొంత ఇబ్బంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది అది కూడా అటువంటిదే. ఇక్కడ ఒకటి రాజకీయ ప్రయోజనాలు ఏంటంటే మొత్తం అందరినీ ఊడ్చిపెట్టారని ఎప్పటి నుంచో అనుకున్నారు వాళ్ళు. వీలుంటే మొత్తం అందరినీ లాగేస్తారు. ఇప్పుడు కాంగ్రెస్ అందరినీ లాగించేస్తున్నారు కదా వాళ్ళు. అది ఊరికే అది నోషనల్ తప్ప ఇంకో పార్టీ ప్రెసిడెంట్ పెడతాడు ఆయన కాదు. జగన్మోహన్ రెడ్డిని లాక్కుంటే తప్ప మీకు పార్టీ అంతర్ధానం అవ్వదు. జగన్మోహన్ రెడ్డి ఇంకోళ్ళని అపాయింట్ చేస్తాడు. ఎవరో రాఘారెడ్డి గారు ఎవరో ఉన్నారు కదా, ఆయన అపాయింట్ చేస్తారు. ఆయన ఎంతవరకు నడిపించి ఇప్పుడు నామమాత్రంగా ఉంటే మరింత నామమాత్రంగా ఉండొచ్చు, లేకపోతే అది ఈయన గౌతమ్ గారు చెప్పినట్టు ప్రజలు వ్యవహారం ఉంటుంది. నిన్న కేసీఆర్ గారు ఏం చెప్పారు, అక్కడ కాళేశ్వరం దగ్గర అవతల మహారాష్ట్ర వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ధర్నాలు చేస్తుంటే మేడిగడ్డ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా మీ కాంగ్రెస్ వాళ్ళకి నాలుగులు లేవా, అక్కడేమో మీరు వ్యతిరేకిస్తారు, తెలంగాణలో కాంగ్రెస్ సమర్థిస్తోంది, ఆంధ్రలో కాంగ్రెస్ వ్యతిరేకిస్తోంది, ఇలా మీ జాతీయ పార్టీలు మీ నాలుగులు ఏమిటి అని అన్నారు. ఇప్పుడు అదే సమస్య ఇక్కడ వచ్చేది కూడా. ఇవాళ ఏమైందంటే మీ ప్రయోజనాలు యాక్చువల్గా ఇది ఒక నెల క్రితమే నేనే వార్త రాసిన హరీష్ రావు గారు, ఇదే పల్లా రాజేశ్వరరెడ్డి గారు చెప్తే ఈయన వచ్చేస్తున్నాడు శ్రీనివాసరెడ్డి, ఆల్రెడీ ఇద్దరు జాయిన్ అయ్యారు. ఆ మూడోది అయితే మామూలుగా విలీన లెటర్ను అన్ని తయారు చేసి ఉంటాయి, తెలంగాణ భవన్లో అంతా ప్రిపేర్ చేసి ఉంటారు, అక్కడ సంతకాలు పెట్టేస్తారు, ఆ మసూదనాచారి గారు ముద్ర కొట్టేస్తాడు, అయిపోతుంది అది. ఇది జగన్మోహన్ రెడ్డి ధర్నా అనడంతో వాళ్ళకి ఏదో మోకా దొరకాలి కదా, ఒక అవకాశం సాకు దొరకాలి. మరీ వెళ్ళిపోతే బాగోదు, తెలంగాణ ప్రయోజనాలు కేసీఆర్ బంగారు తెలంగాణ అంటే బాగోదని చెప్పి జగన్మోహన్ రెడ్డి వైఖరి వ్యతిరేకంగా అనేది ఏదో దొరకాలి. దానికేమో అది శ్రీశైలం ధర్నా కలిసి వచ్చింది, దాంతో అది లాగేది. వెళ్ళిపోవడం వల్ల రేపు పొద్దున్న ఏదో కొంపలు అంటుకుపోతాయంటే ఆ పార్టీకి ఆల్రెడీ నేను ఇందా చెప్పినట్టు ఏంటంటే ఒక పార్టీ ఒక ప్రాంతానికి పరిమితమైన ప్రాంతీయ పార్టీ మరొక రాష్ట్రంలో పుంజుకున్న దాఖలాలు ఈ మొత్తం దేశంలో ఎక్కడా లేవు. అది ఇప్పుడు టీఆర్ఎస్ ఏంటి ఇక్కడే వాళ్ళకి ఆంధ్రాలో ఏమీ లేదు, వీళ్ళది ఇక్కడే నడుస్తుంది, వాళ్ళు ఇంకో చోట పోలేరు. ఇంకోటి ఇదే సూత్రం మిగతా వాటిలో వరిస్తుంది. ఎందుకంటే వాళ్ళు రాష్ట్ర ప్రయోజనాలు అనే మాట వాడుతున్నారు కాబట్టి, రాష్ట్ర ప్రయోజనాలు మిగతా రాష్ట్ర ప్రయోజనాలతో క్లాష్ అవుతాయి కాబట్టి థ్యాంక్ యూ కృష్ణారావు గారు, థ్యాంక్ యూ గౌతమ్ గారు, థ్యాంక్ యూ రాజేంద్ర ప్రసాద్ గారు. ఇది వాళ్ళ లైవ్ షో. మరిన్ని లైవ్ అండ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.